అండ్ ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఎంబీఏలో మనం బిజినెస్ ఎలా లీడ్ చేస్తాం, బిజినెస్ ఎలా జరుగుతుందో అవన్నీ మనం చదువుకుంటాం. ఈ ఎంబీఏ ప్రోగ్రామ్ను ఒక 2 years ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ కాలేజెస్లో కూడా 1 year కూడా ఉంటుంది. సో ఈ ఎంబీఏ చదవడంలో మన ఆంధ్రాలోని, తెలుగు స్టేట్స్లోని బోలెడన్ని కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ మనం టాప్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో చదవాలి. లైక్ ఇంజనీరింగ్ ఆ టైంలో ఐఐటీస్ అని ఒక ముద్ర పడిపోయింది అనుకోండి. సో అలాగే మనం ఐఐఎం కాలేజెస్లో కూడా చదవాలనుకుంటే, అట్లీస్ట్ ఒక ట్రై అని ఇద్దాం అనుకుంటే, మనం క్యాట్ అనే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. సో మీ క్యాట్ ఎగ్జామ్ అంటే తెలిస్తే ఓకే, లేదు నా ఒపీనియన్ తెలుసుకుందాం అనుకుంటే, ఒపీనియన్ అనే కాదులేండి, మన తెలుగు పీపుల్ గురించి నేను మరోసారి రిపీట్ చేసుకుంటాను. క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ క్యాట్ ఎగ్జామ్లో టోటల్ 3 sections మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 3 sections ఏంటంటే విఏఆర్సి అంటే వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కంప్రెషన్. అండ్ డిఐఎల్ఆర్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. అండ్ థర్డ్ వన్ క్యూఏ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఒక్కొక్క సెక్షన్ నుంచి 22 questions, అంటే 3 sections, 22 into 3 66 questions. 66 questionsలో మనం అట్లీస్ట్ 25 to 30 questions అయినా, పోనీ 40 questions అయినా మంచిగా అటెంప్ట్ చేసామనుకుందాం, మనకి టాప్ స్కోర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు 66 questionsలో 40 questionsలో ఒక్కొక్క క్వశ్చన్ రైట్, ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ అని అనుకుందాం. ఒక్కొక్క క్వశ్చన్కి +3 వేసుకుందాం, +3 marks ఉంటాయి. అండ్ ఒక క్వశ్చన్ రాంగ్ అనుకోండి, నెగిటివ్ మార్క్స్ -1 పడతాయి. మనం అట్లీస్ట్ ఎంత బెటర్గా అటెంప్ట్ చేసినా ఎన్నో క్వశ్చన్లు పోతాయి, ఒప్పుకుంటాను. అవి అటెంప్ట్ చేస్తే మనం మంచి స్కోర్ గెయిన్ చేయడానికి మంచి ఛాన్స్. అండ్ ఈ క్యాట్ కనుక మీరు మంచిగా ప్రిపేర్ అయితే, ఫర్ సపోజ్ మీరు ఎంబీఏ చదవాలనుకుంటే, టాప్ కాలేజీలో చదవాలనుకుంటే అది మీ ఇష్టం. ఒకవేళ కూడా మరి ఎంబీఏ ఒక 2 నిమిషాలు పక్క పెడదాం. ఎంబీఏ ఐఏఎం కాలేజ్ అంత షూర్గా లేరు అనుకుందాం. మీరు క్యాట్ ప్రిపేర్ అయినా ఆ క్యాట్ నాలెడ్జ్తో మీకు ఈ ప్లేస్మెంట్ టెస్టుల్లో మంచి క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫస్ట్ రౌండే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో. మీరు కనుక ఈ క్యాట్లో ఎంతో కొంత బెటర్ అయితే, ఆ నాలెడ్జ్తోని మీరు ఇందులో అటెంప్ట్ చేసినా మీకు మంచి స్కోర్ వస్తుంది. సో మీరు క్యాట్ గురించి తెలుసుకుందాం అనుకుంటే నేను ఇంతవరకు చెప్పాను. అండ్ ఇక్కడ దాకా నా వీడియో చూసుంటే థ్యాంక్ యూ గైస్. ఇంకా ఎంబీఏ, క్యాట్, ఐఏఎం గురించి ఇంకా డెప్త్గా వెళ్దాం అనుకుంటే నన్ను లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.